చెప్పదలుచుకున్నాం. రెండోది, దేశంలో మంత్రిత్వ శాఖ లేదు, ఒక కమిషన్ లేదు, కనీసము వాళ్ళకి సంబంధించిన పాలసీ లేదు, ఇవాళ జడ్జీలలో లేదు, కొలీజియంలో లేదు, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ఉద్యోగాల్లో కూడా ఎక్కడ కూడా రిజర్వేషన్లు అమలు పరచట్లేదు. మీరు ఒప్పుకున్న 27% రిజర్వేషన్లు ఉద్యోగ అవకాశాలు కూడా రిజర్వేషన్లు ఇస్తామని చెప్పిన కేంద్రం కూడా ఇవాళ అమలు చేసే పరిస్థితి లేదు అంటే ఇవాళ అగ్రకుల ఆధిపత్యం ఏ స్థాయిలో కొనసాగుతుందో స్పష్టంగా అర్థమవుతా ఉన్నది. అందుకే ఇవాళ కొత్తగా మీరు మహిళలకి 33% మహిళలకి 33% రిజర్వేషన్లు చట్టసభలో తీసుకొస్తామన్నారు. ఈ రోజు కాదు వచ్చిన డిమాండ్, 30 ఏళ్ళుగా ఈ డిమాండ్ కొనసాగుతా ఉన్నది. 30 ఏళ్ళుగా ఎందుకు కొనసాగుతుందో ఇవాళ తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఆనాడు 30 ఏళ్ల క్రితం ఎందుకు అమలు కాలేదు? ఆనాడు మా బీసీ ప్రజాప్రతినిధిగా ఉన్నటువంటి లాలు కావచ్చు, ములాయం కావచ్చు, శరద్ యాదవ్ కావచ్చు, బీసీ మహిళా చట్టంలో లేకుండా, సబ్ కోటా లేకుండా మహిళలకు రిజర్వేషన్ మేము ఒప్పుకోమని చెప్పేసి ఇప్పటిదాకా వాళ్ళు ఎదిరించారు. మా కోటా తెలిసిన తర్వాతనే, మాకు ఇచ్చిన కోటా తర్వాతనే, బీసీ మహిళలకు ఇచ్చిన తర్వాతనే మిగతా ఓసీ మహిళలకు ఇవ్వాలని చెప్పేసి మహిళా బిల్లో పెట్టాలని చెప్పేసి ఇప్పటిదాకా కొనసాగింది. కానీ ఆ పార్టీలను అనగదొక్కి మీ ఆధిపత్యం కోసం మెజార్టీ పేరు మీద ఇవాళ మహిళా కోటలు కూడా పెంచిన స్థానాలు మీరు మీ వాళ్ళకు వశం చేసుకోవడం కోసం దొరబోతే దొరసానిలాగా అగ్రకులాలకు భార్యలకి, మీ తాతలు ముత్తాతలు, మీ కొడుకులు మీ వారసత్వం లాగా మీ తర్వాత మీ భాగస్వాములుగా ఉన్న భార్యలకి, పిల్లలకి, బిడ్డలకి వాళ్ళు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అంటే బీసీలు ఓట్లేసే వాళ్ళుగా అధికారం మీరు పంచుకునే విధంగా పథకాలు మా కోసం, పదవులు మీకోసం ఇవాళ మీరు ఏర్పరచుకున్న రాజకీయ చట్ట సభల్లో ఈ చక్రబంధంలో ఇవాళ బీసీలు పావులుగా కారు అని చెప్పడానికి, రాజకీయంగా సమాధి చేయాలనుకుంటే బీసీలు తిరగబడతారు. ఈ దేశంలో రాష్ట్రంలో ఇవాళ ఇక్కడ జరిగిన 42% రిజర్వేషన్ ని కేంద్ర ప్రభుత్వంలో పెండింగ్ లో ఉందని చెప్పిన మీరు దాన్ని ఆమోదించకుండా కొత్తగా వస్తున్న దాన్ని ఎందుకు ఆమోదిస్తారో కూడా మేము అడుగుతా ఉన్నాం. ఆల్రెడీ పార్లమెంటు సభ్యులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు చట్టసభల్లో ఉన్న ప్రాతినిధ్యం వహిస్తున్న ప్రజాప్రతినిధులు చట్టసభలు జరిగిన దగ్గర, ఇక్కడ అసెంబ్లీలు కావచ్చు, ఆడ పార్లమెంట్ కావచ్చు, అక్కడ సభలు జరిగే దగ్గర మాట్లాడరు కానీ గల్లీకి వచ్చి జనం దగ్గర మోసం చేసే అబద్ధాల మాటలు మాట్లాడుతూ ఉన్నారు. చట్టాలు చేసే దగ్గర చర్చించరు, చట్టాలు చేసే దగ్గర భాగస్వామి కారు. కాబట్టి ఇవాళ తక్షణమే బీసీలకు నష్టం జరిగిన ఇవాళ బీసీ సమాజం ఊరుకోదు. ఖచ్చితంగా బీసీ మహిళలకు కోటా కేటాయించిన తర్వాతనే ఇవాళ మహిళా కోట రిజర్వేషన్లు అమలు చేయాలని చెప్పేసి మా బీసీ పొలిటికల్ ఫ్రంట్ డిమాండ్ చేస్తా ఉన్నది. జనగణనలో కులగణన చేయాలి, ఓబీసీల లెక్కలు తీయాలి, ఆ కాలం చేర్చాల్సిన అవసరం ఉంది. ఇవాళ చట్టసభలతో పాటు ఇవాళ విద్యా ఉద్యోగ రంగంలో బడ్జెట్లో కూడా ఈ రాష్ట్రంలో ఇవాళ మాకు 1,00,000 కోట్లు ఇస్తామని చెప్పిన 1,00,000 కోట్ల బడ్జెట్లో 3,00,000 కోట్ల బడ్జెట్లో ఈ రాష్ట్రంలో లేదు. కాబట్టి బడ్జెట్లో మోసం చేశారు, అధికారంలో భాగస్వామ్యం కూడా మోసం చేస్తున్నారు. కాబట్టి ఇవాళ తీవ్రంగా బీసీ పొలిటికల్ ఫ్రంట్